మంత్రి దేవినేని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నువ్వు ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడు పాత్రకి హోదాకి అర్హుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. ఇటువంటి అవినీతి దౌర్భాగ్య రాజకీయాలు నడిపే వ్యక్తులు రాజకీయాల్లో ఇవాళ ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంటల్ని రెచ్చగొట్టి ఏదో నువ్వు జాతి గురించి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఢిల్లీ వెళ్ళి మాట్లాడవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరెత్తాలంటే భయం. స్పెషల్ స్టేటస్ హోదా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారా, రాష్ట్ర తెలుగుదేశమా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వమా? ఇవాళ మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతంగా 2 నెలల్లో నీళ్లు నిలబెట్టాలనే కార్యక్రమం ఓ ఛాలెంజ్గా తీసుకొని నాబార్డ్ నిధుల ప్రాసెస్ అంతా కూడా మా నాయకుడు వెంటబడి చేపిస్తూ ఉన్నారు. ఏదైతే స్పెషల్ ప్యాకేజీ కింద చట్టబద్ధతగా ఏ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది రకరకాల డిపార్ట్మెంట్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా వంతు కర్తవ్యంగా ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో మాకు ఓటు ఇచ్చారో ఆ బాధ్యతతో మేము పనిచేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా ఢిల్లీ వెళ్ళి మాట్లాడాలో, ప్రధానమంత్రి గారి దగ్గర మాట్లాడాలో, లేకపోతే అక్కడ మాట్లాడాలో ఆ కార్యక్రమాలు వదిలేసి నేను రాజీనామాలు చేస్తాను, నేను ఎన్నికలు పెడతాను. ఎస్, నువ్వు వెళ్ళావు ఓదార్పు యాత్రలు, నీ ముఖ్యమంత్రి పదవి కోసం రాజీనామాలు డ్రామాలు నడిపావు, ఓదార్పు యాత్రలు డ్రామాలు నడిపావు, నీ తండ్రి విగ్రహాలు అడ్డగోలుగా రోడ్లకు అడ్డంగా పెట్టించావు. అయినా ప్రజలు విజ్ఞతతో 2014లో ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కానీ ఇటువంటి దోపిడీ వ్యక్తులకి అధికారం ఇస్తే ఇది రాష్ట్రానికి మంచిది కాదని